సగ్గుబియ్యం మరియు అటుకులతో చేసే పొంగనాలు చాలా రుచిగా ఉంటాయి. బ్యాటర్ రెడీ. అవును, నాకు ఇష్టమైన అల్పసరం వాసన కూడా చాలా బాగుంది. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. మరి క్రిస్పీ పొంగనాలు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామా? మరి 2 కప్పుల నానబెట్టిన సగ్గుబియ్యం 3 గంటలు నానబెట్టాలి. తర్వాత 1 కప్పు నానబెట్టిన అటుకులు నీళ్ళల్లో వేసి 2 నిమిషాలు ఉంచి తీసి పెట్టుకోవాలి. 1 కప్పు పెరుగు, కొత్తిమీర, కరివేపాకు, 1 స్పూన్ జీలకర్ర, తగినంత ఉప్పు, 1 ఉల్లిగడ్డ సన్నగా తరుక్కోవాలి, 1 కప్పు బియ్యపిండి. 1 బౌల్ తీసుకొని దానిలో 2 కప్పుల సగ్గుబియ్యం వేసుకోవాలి. తర్వాత నానబెట్టిన అటుకులను కలుపుకోవాలి. 1 కప్పు పెరుగును వేసుకోవాలి. తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. 2 పచ్చిమిరపకాయలు సన్నగా ముక్కలు చేసి కట్ చేసి వేసుకోవాలి. కావాలంటే ఆ 2 పచ్చిమిరపకాయలను మిక్సీ కూడా పట్టుకోవచ్చు. కరివేపాకు, కొత్తిమీర కూడా వేసేసేయాలి. మనము జీలకర్ర వేసేయాలి. తగినంత ఉప్పును కూడా చేర్చాలి. అన్నీ కలుపుతూ ఉండాలి. దీనిలో పొంగనాలు క్రిస్పీగా రావాలి అనుకుంటే 1 కప్పు బియ్యపిండిని కూడా చేర్చి దగ్గరికి కలుపుకోవాలి. అంతా మిక్స్ అయ్యేటట్టుగా మంచిగా అరచేతితో కలుపుతూ ఉండాలి. బియ్యపిండి బాగా కలిపిన తర్వాత సరిపోకపోతే కొద్దిగా నీళ్ళు కూడా చేర్చుకోవచ్చు. ఈ విధంగా బ్యాటర్ అనేది ఈ విధమైన కన్సిస్టెన్సీతో ఉండాలి. వేయటానికి చాలా బాగుంటుంది. తర్వాత స్టవ్ మీద గుంత పొంగనాల పెనం పెట్టేసేసి కొద్దిగా ఆయిల్ వేసి, ఆయిల్ కాగిన తర్వాత 1 స్పూను రౌండ్గా పొంగనాలు వేయాలి. పొంగనాలు అన్నీ వేసిన తర్వాత దానిపైన మూత పెట్టి మీడియం మంటతో 2 నిమిషాలు ఉంచాలి. తర్వాత కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దానిని ఈ విధంగా తిప్పుకోవాలి. స్టవ్ యొక్క మంట మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. అలాగైతే అటు ఇటు చాలా మంచిగా ఉడుకుతాయి, క్రిస్పీగా వస్తాయి. ఈ పొంగనాలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. తినేటప్పుడు క్రిస్పీగా ఉంటాయి. ఈ వీడియోను చివరి వరకు చూడండి. మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.